शतमानं भवति शतमानं भवति शतमानं भवति। హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం. విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, సంతానం అలాగే జాతకపరమైన సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ చాముండేశ్వరి గురుదత్త పీఠం నిర్వాహకులు, మైసూర్ దత్తపీఠ ఆస్థాన విద్వాంసులు, జ్యోతిష్య బ్రహ్మ కొడగండ్ల శ్రీరామ్ శరణ్ శర్మ గురించి మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై గురుదత్త. గురుగారు, కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఒక చక్కటి శ్లోకంతో ప్రారంభిద్దామండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థస్వామినే నమః, మాధవానంద మదనానంద స్వామినే నమః, శ్రీ అజిలావజుల వెంకట రమణ గురుపాదుకాభ్యాం నమః. చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీ సమేత విశాలాక్షి విశ్వనాథ సమేత దక్షిణకాశీ కైలాసేశ్వర స్వామి సమేత ఆనందవల్లి శ్రీమాత్రే నమః. హ్రీంకారాసనగర్భితాన్నలశిఖాం సౌక్లీం కలాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదాం దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్రసంచారిణీం. చాముండేశ్వరి తల్లికి అనేక సాష్టాంగ నమస్కారములు ప్రణమిల్లుతూ ప్రియ భగవద్బంధువుల కుటుంబాలలో ఆ తల్లి దీవెనలు ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ అనేక ఆశీర్వచనాలు అందజేస్తూ కార్యక్రమంలోకి వెళ్ళాం. తప్పకుండా గురుగారు. ఫస్ట్ కాల్ తీసుకుందామండి. హలో హలో హలో, నమస్తే అండి. హిందూ ధర్మం అండి. అవునండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమ్మ మీ పేరు? నా పేరు ఉషారాణి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఉయ్యూరు అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. పాప నక్షత్రం చెప్పండి. గొప్ప నక్షత్రం అండి. సరే అండి, గురువు గారితో మాట్లాడండి. ఉషారాణి గారికి అనేక అనేక ఆశీర్వచనాలు తల్లి. మీకు శతకోటి ధన్యవాదాలండి. శ్రీ గురుదత్త, జై గురుదత్త. శివార్పణం శివార్పణం. పుబ్బా నక్షత్రము సింహరాశి. ఎవరిదమ్మా? మీ అమ్మాయిదా? అవునండి. అడగండి తల్లి, ఏం తెలుసుకుంటారు? తను బీటెక్ చదువైపోయింది, జాబ్ కోసం వెయిట్ చేస్తుంది, రావట్లేదు. ఓకే, ఇప్పుడు ఎక్కడుంది అమ్మాయి? ఇంటి దగ్గరే ఉందండి. ఓకే, మీకు పాలతోటి పాయసం తయారు చేస్తుందా? అది అన్నమే, అన్నం పాయసం. చేస్తామండి. ఓకే, శుక్రవారం రోజు చేయాలి. శుక్రవారం రోజు పాలతోటి పాయసము, అందులో పంచదార కలపాలి, బెల్లం కలపకండి, పంచదార కలపండి. అన్నీ తెలుపు రంగే ఉండాలి. అమ్మాయిది పుబ్బా నక్షత్రం, నక్షత్రాధిపతి శుక్రుడు, అందులో సింహరాశి రాశ్యాధిపతి సూర్యుడు కాబట్టి వీరికి పాల పాయసం తయారు చేసి అమ్మాయి ఉంటే అమ్మాయితోటి నైవేద్యం పెట్టిపించండి. ఎవరికి పెట్టిపించాలి తెలుసా? వింటున్నారా? వింటున్నానండి. అమ్మవారికి నివేదన పెట్టించండి. ఈ నివేదన పెట్టేటప్పుడు ఏ వస్త్ర అలంకరణలో ఉండాలంటే ఎరుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలు ధరించి తెలుపుతోటి తయారు చేసినటువంటి పాల పాయసాన్ని నైవేద్యం పెట్టి మీ మనస్సంకల్పితము అమ్మాయి గురించి ఏదైతే అడుగుతున్నారో ఆ ఒక్క కోరిక మీరు కోరుకోండి. తప్పనిసరిగా ఉద్యోగ ప్రాప్తి రస్తు. సరేనా? ఉషారాణి గారా మీ పేరు? ఉషానా? ఉషారాణేనండి. సంతోషం. అందరూ బాగున్నారా తల్లి? ఈ అమ్మాయి అంటే పెళ్ళి అన్న ఎప్పుడవుతుందండి? మీకు విషయం తెలుసా ఉషారాణి గారు? ఏంటండి? శతమానం భవతిలో ఒకటే ప్రశ్నకు సమాధానం, అంతే కదా? అలాగే. సరే, రెండో ప్రశ్నకు సమాధానం ఇస్తాను. నేనో ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలి. మరి అలాగేనండి. సరే, ట్రై చేస్తాను. ట్రై చేయండి. సరే, ఓకే. సూర్యనారాయణమూర్తి భార్యల పేర్లు ఏమిటి? ఉషా. నేను మీ పేరు అడుగుతలేను. ఉషానంలో ఛాయానండి.
అది మీ పేరు కూడా ఉషా కదమ్మా? అవునండి. ఓకే, అంటే ఉషాదేవి, ఇంకొకరు ఛాయాదేవి. ఛాయాదేవి, రైట్. అయితే ఎంతమంది సూర్యులు మనకున్నారు? సూర్యులు అంటే ఎంత? ఒక్కటే సూర్యుడు. అక్కడే సూర్యుడు కాదు కాదు, ద్వాదశాదిత్య అంటారు. ద్వాదశాదిత్య అంటే ఒక్కరా? ఒక్కడే, కాకపోతే పేర్లు అలా 12 నామాలు అలా ఉంటాయి. నేను చెప్తాను, లెక్క పెట్టండి. ద్వాదశ ఆదిత్యులు అంటే మీరు లెక్క పెట్టుకోండి. ద్వాదశి వరకు లెక్క పెట్టండి. పాడ్యమి, విధియ, పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి. ఎన్ని అయినాయి? 12 మంది సూర్యులు. మనకొచ్చేవాడు మాత్రమే బాలుడు. ఆ బాలుడు పేరే ఆదిత్యుడు అంటారు. మరి ఎంతమంది? 12 మంది సూర్యుల దివ్య అనుగ్రహంతో మీ అమ్మాయికి మంచి ఉద్యోగం లభిస్తుంది. శుభం తల్లి, ఆశీర్వచనం. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మ. మీ పేరు? నా పేరు అమ్మాదేవి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బోడుపల్లి నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా? మా పాప గురించి. పాప నక్షత్రం? రోహిణి నక్షత్రం. సరే అండి, గురువుగారితో మాట్లాడండి. రోహిణీ నక్షత్రము, వృషభ రాశి, బోడుప్పల్ నుంచి మాట్లాడుతున్నారు తల్లి. పాప పేరేంటమ్మా? తిరుమల. తిరుమల. అడగండి తల్లి, అమ్మాయి గురించి ఏమడుగుతారు? నమస్తే గురువు గారు, నీ పాదాలకు వందనాలు. శివార్పణం. అడగండి. పాపకి జాబ్ వచ్చింది గురుగారు, రాలేదు. నిన్నాళ్ళ నుంచి ఆగమనింది. ఇప్పుడు వివాహం చూస్తుంటే నాకు ఇంకా టైం కావాలంటుంది. అసలు ఆమెకి ఆ వివాహం యోగం ఎప్పుడు వస్తుందా, ఎందుకు వినట్లేదో నాకు అర్థం కావట్లేదు. బాధపడకండి. ఎందు గురించి అంటే అమ్మాయికి ఉద్యోగం కోసం ఎప్పుడైతే పోరాడి గెలిచి ఉద్యోగంలో చేరిందో, చేరిన తర్వాత కొన్ని మాసాలో, కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలో ఏదో ఉద్యోగం చేసి తన కాళ్ళపై నిలబడి కొంత ఏదో ఆరాటంతో ఉన్నది కనుక మీరు అధైర్యపడకండి. అమ్మాయిది రోహిణీ నక్షత్రం కదా, వృషభ రాశి జాతకులకు గురు శుక్రబలాలు కూడా కలిసి రావాలి కదా. శ్రావణ మాసము 3వ వారం తర్వాత ప్రయత్నం చేయండి, అమ్మాయి తప్పనిసరిగా ఒప్పుకుంటుందమ్మా. గోశాల పెడతానంటుంది గురువు గారు. పెట్టనివ్వండి, తప్పేముంది అమ్మా. గోశాల అని ఎప్పుడైతే ఆమె నోటి నుంచి వచ్చిందో దేవీ దేవతల అనుగ్రహం లభించే సమయము ఆసన్నమైందనుకోండి. నిజంగా కూడా ఈ ప్రపంచాన్ని పక్కపంటి పెడితే మన భారతదేశము సస్యశ్యామలంగా, ఆనందంగా, సుందరంగా, దివ్యంగా, భవ్యంగా, దేదీప్యమానంగా, అట్టహాసంగా, అద్భుతంగా, ఎలాంటి సమస్యలు ఏ ఇంటికి రావద్దన్నా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యం వరకు ఉన్నటువంటి వాళ్ళు గోసేవ చేయవలసిందే. గోసేవ చేస్తేనే భారతదేశం సస్యశ్యామలంగా ఉంటుంది. అది చాలా మంచి ఆలోచన అమ్మాయిది. దానికి నేను కూడా అంగీకరిస్తున్నాను, మీరు కూడా అంగీకరించండి. గురుగారు ఒక్క సందేహం. అడగండి. గురుగారు వింటున్నాను. మీరు దక్షిణామూర్తి లాకెట్ పంపించారు మా అబ్బాయికి, అది నెలలో వేసుకొని చికెను ఇది తినొచ్చా? మీ పేరేంటండి? రమాదేవి. రమాదేవి గారు, మరీ పోయి లైవ్ నడుస్తున్నప్పుడు లైవ్లో యంత్రం వేసుకున్నప్పుడు అది తినొచ్చా ఇది తినొచ్చా నన్ను అడిగితే ఎంత అయ్యో తల్లి 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 అందరూ ఏమనుకుంటారమ్మా. గురువుగారికి ఏదైనా అడగొచ్చి అనుకుంటారు కదా. పర్వాలేదు, మీరు అడిగినందుకు ఒక ఆన్సర్ ఇస్తాను. కానీ ఇది రెండో పరిష్కారం. ఒక పరిష్కారం ఇచ్చేసాం అమ్మాయికి. గోశాల పెడతానది చాలా అద్భుతం. నిజంగా ప్రతి దేవాలయంలో ఉన్నటువంటి అర్చకుడి దగ్గర నుంచి మొదలు పెడితే హైందవ ధర్మంలో, హిందూ సాంప్రదాయంలో, సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు గోసేవ చేయమని ప్రతి ఒక్కరూ చెప్పవలసిందే. అటువంటి గోసేవ ఎవ్వరు కూడా మరవకండి. రేపటి రోజు భారతదేశంలో మనం ప్రశాంతంగా ఉండాలంటే గోసేవ చేసిన పుణ్య ఫలముతోటే మన కుటుంబం ఎదుగుతుంది. ఇది సత్యమైనటువంటి మాట. అందుకే పూర్వకాలంలో 2 కోట్ల ఆవులుంటే 20 లక్షల మంది జనాలు ఉండేది. ఇప్పుడు మీరు గమనించండి, 140 కోట్ల మనుషులు తయారైనరు, 20 లక్షల ఆవులు లేవు.
అంటే గోవధ జరుగుతుంది కాబట్టే దేశమంతా ఆగమైపోతుంది, కుటుంబాలలో కలహాలు పెరుగుతున్నాయి. ఇటు ఆర్థికంగా తీసుకో, దాంపత్యపరంగా తీసుకో, వివాహపరంగా తీసుకో, ఏదో ఒక సమస్యతోటి సతమతమవుతున్నారు. ఒక ఇంట్లో 10 మంది ఉంటే కనీసము రోజు వెళ్ళకున్నా అమావాస్య రోజు, అష్టమి రోజు, లేదా వాళ్ళ పుట్టినరోజు, ఇష్టమైన రోజు ఆ గోశాలకు వెళ్ళి ఆవుకింత గడ్డి తినిపించి ఆవుకు నమస్కారం చేస్తే ఆ ఫలితము భగవంతుడు రాసుకుంటాడు, ఎవరో కాదు, భగవంతుడు రాసుకుంటాడు. ఈరోజు నా సేవ చేసినటువంటి ఈ కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు ఎవరు అంటే బంధువులు, మిత్రులు, సహోదరులు, శ్రేయోభిలాషులు ఎవ్వరు రానప్పుడు ఈ గోసేవ చేసినందుకు నేను వెళ్ళి కాపాడుతానని చెప్తారు. అందుగురించే పూర్వకాలంలో ఇంటికొక ఆవు దూడ ఉండేది, ఇప్పుడు ఇంటికొక శునకం అయిపోయింది, అంతకుమించి ఏం లేదు. శునకం తప్ప ఏ ఇంటి ముందు ఆవు ఉందండి? ఒకవేళ హైదరాబాదు, భాగ్యనగరంలో, పట్టణాలలో ఇంటి ముందు ఆవు పెట్టుకుంటే పక్క వానితోడు గొడవ, మాకు పేడ వాసన వస్తుందని. వాని శరీరమే వాసన, మలమూత్రాలతోనూ కూడుకున్నటువంటి శరీరం ఎవరిది? మానవుడిది, అంతే కదా. రక్తమాంస ముద్దలతోటి మలమూత్రాలతోటి కూడుకున్నటువంటి శరీరము మీరు ఎండలో తిరిగొచ్చి స్నానం చేయకపోతే నీ శరీరం నీకే కంపు కొట్టదా అమ్మ? మరి అటువంటి మన పనికిరాని శరీరానికే మనం వాసన వస్తేనేమో భరిస్తాము. విశ్వాన్ని కాపాడేటువంటి ఒక ఆవును ఇంటి ముందు పెట్టుకొని దానికి సేవ చేస్తే ఎంత గొప్పది తెలుసా? గోసేవలో ఒక చిన్న వివరణ ఇచ్చి ముగిస్తానమ్మా. గోవు ఎంత గొప్పది చెప్తాను. ఇంటి ముందు గోవులు పెట్టుకుంటే ఖచ్చితంగా పెట్టుకోవాలి, ఎవరైనా కనీసము దేవాలయాలలో పెట్టాలి, లేదా గోసేవరణ చేయాలి. గోవుకు నువ్వు గ్రాస తినిపించి గోవుకు ఇలా నిమరడం వలన ఆ గోవు రోజు నువ్వు వెళ్ళి పెట్టేటువంటి పదార్థాలు తింటుంది కదా, ఆ తిన్నందుకు ఆ ప్రేమ చూపెట్టాలి కదా గోమాత. ఇలా నిమరడం వలన మన చేతులు ఇలా ఆవుకు తాకడం వలన ఆ గోమాత తెలుసుకుంటుంది ఏమిటంటే వీడి శరీరములో ఏదో పెద్ద అనారోగ్యము రాబోతుంది, కాబట్టి నేను వీడిని రక్షించాలని చెప్పి గోమాత తెలుసుకొని తన వైద్యానికి సంబంధించినటువంటి ఆ ఆకులు అలమలు తిని, ఆ గడ్డి తిని పాల రూపంలో ఇచ్చి ఆ పాలు తాగిపిచ్చి ఆ రోగం తక్కువ చేస్తుంది. అంతకంటే భాగ్యం ఉంది. అందుగురించి గోసేవ చాలా గొప్పది. ఇక రెండవది, యంత్రము మెడలో వేసుకుంటే వారు అన్నది చాలా చక్కటి పేరు చెప్పారు, 3 అక్షరాల పేరు, కానీ అది మనకు రాక్షసాహారం అంటాను. రాక్షసాహారం మీకు రాక్షసాహారమేనండి. వాస్తవానికి రాక్షసాహారం తింటున్నారు కాబట్టే ఆ మందబుద్ధి పెరిగి ఏం మాట్లాడుతుండ్రో అర్థం కాదు జనాలకు. కానీ రాక్షసాహారానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అయితే ఖచ్చితంగా వేసుకోవచ్చమ్మా, దానికి దీనికి సంబంధం లేదు. స్నానము చేస్తే సరిపోతుందమ్మా. శుభం. జై గురుదత్త. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో హలో, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించాలండి. హలో, కాల్ కట్ అయిపోతుందండి. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు శారద మేడం, నేను సూరత్ నుంచి అందిస్తాను. ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా? మా అబ్బాయి గురించి మేడం. బాబు నక్షత్రం అమ్మ, బాబు నక్షత్రం. అమ్మగారు బాగున్నారా? గురువుగారు మీ పాల పద్మముల కోటి కోటి నమస్కారం గురుగారు. మా సరళమ్మ గారికి, మన పెద్ద గురువు గారికి. సూరత్, గుజరాత్ నుంచి మాట్లాడుతున్నారు. చాలా రెగ్యులర్గా కార్యక్రమము తిలకిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక రంగంలో తనదైన శైలిలో సేవ చేస్తూ ఉంటారు అమ్మగారు. శారదమ్మ గారు చెప్పండి, ఏంటి విశేషాలు? గురువుగారు, ఇక మా చిన్న కొడుకు పెళ్లి గురించి గురుగారు. 2 అబ్బాయిలు మీ అనుగ్రహంతో అయ్యింది. ఇప్పుడు మా చిన్న అబ్బాయికి పెళ్లి సంబంధాలు మిమ్మల్ని అడిగి చూద్దాం అనుకుంటున్నాం గురుగారు. తప్పకుండా 3వ కుమారుడు కూడా సుందరమైనటువంటి లక్ష్మీదేవంత గొప్ప అమ్మాయి కోడలుగా మీకు కూతురుగా రావాలని ఆశీర్వచనాలు తల్లి. శుభం. అబ్బాయి నక్షత్రం ఏంటో? మృగశిర నక్షత్రం 4వ పాదం గురుగారు. మిథున రాశి, రాష్ట్రాధిపతి బుధుడు, నక్షత్రాధిపతి కుజుడు. ఆలస్యం ఎందుకమ్మా? మీకు ఆశ్వీజ మాసం అంటే దేవీ నవరాత్రులు, ఆ సమయంలో సంబంధాలు ఖచ్చితంగా వచ్చేస్తాయి. శుక్రవారం బాగా కలిసి వస్తుంది, ప్రయత్నం చేయండి తల్లి. గురువుగారు, ఒక చిన్న సందేహం గురుగారు. అడుగు తల్లి. మా ఇంట్లో ఎర్రసీమలు బాగా వస్తున్నాయి గురుగారు. ఇప్పుడు మంచి ప్రశ్న అండి, చాలా మంచి ప్రశ్న. అంటే మనము వాళ్ళు అడిగే ప్రశ్నలకు మనము కాస్త అర్థం కాక ఏదో అంటాం, కానీ ఎర్ర చీమలు వస్తే లక్ష్మీదేవి స్వాగతం అవుతున్నట్టు, ఇది అందరు జ్ఞాపకం పెట్టుకోండి. నల్ల చీమలు గనక వస్తే మనము తులసి కోటలో పంచదార పోస్తాము, అప్పుడప్పుడు వస్తుంటాయి కదా.
నల్ల చీమలు వచ్చినా ఎర్ర చీమలు వచ్చినా ఇంట్లో నల్ల చీమలు వస్తేనేమో చెడు వెళ్ళిపోతుంది, దరిద్ర దేవత వెళ్ళిపోతుంది, ఎర్ర చీమలు వస్తే అమ్మవారు స్వాగతం అవుతుంది. ఎంత అర్థం ఉన్నది చూడండి. మనం అనుకుంటాము చీమనే కదా అనుకుంటాము, కానీ చీమకున్నటువంటి జ్ఞానము మనుషులకు ఉండదు తెలుసా. మీరు గమనించండి, ఒక పంచదార పోసినప్పుడు చీమలు ఒకటేసారిగా గుంపులు గుంపులుగా రావు. ఎలా వస్తాయి? 1 by 1 ఒక క్యూ పద్ధతి. అది మనుషులకు ఉంటుందా? మరి మనకంటే ఎక్కువ జ్ఞానం వాళ్ళకు ఉందా లేదా? చీమనే కదా, చిన్నదే కదా అని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకండి. అందుగురించి నేను సమాజంలో అందరికీ ఏం చెప్తానంటే, మూలకు కూర్చున్న ముసలావిడ కూడా పనికొస్తుంది దేశానికి. వయసు అయిపోయింది కదా, రేపో మాపో పాడెక్కుతుంది కదా అని అనకు. ఖచ్చితంగా ఆ తల్లితోటి కూడా ఈ సమాజానికి వృద్ధాప్యంలో కూడా సేవ జరగవచ్చు. కాబట్టి మీకు మంచి శుభసూచకమేనమ్మా. మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు తల్లి. శారదమ్మ గారు, గురువు గారు, నేను మీకు ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. నేను ఓ 2 లైన్లు చదువుతాను, ఏ అమ్మవారు చెప్పాలి. శారద నీరదేందు గణ సారపటి రమరాల మల్లిక. ఎవరు అమ్మవారు? సరస్వతి అమ్మవారు గురుగారు. సూపర్ ఆశీర్వచనం. మమ్మల్ని ఎప్పుడు రమ్మంటారు గుజరాత్కు? గురుగారు, మమ్మల్ని ఎప్పుడు రమ్మంటారు మీ దగ్గరికి? మా అమ్మగారిని తీసుకొని మేము రావాలని నేనే మనసులో అంటాను గురుగారు. మీరేమో అన్నారు. ఇప్పుడు నా మనసులో అదే ఉంది గురుగారు కోరిక. మీరు మనసులో అనుకున్నారు, వెంటనే గురువుగారు మీతో పలికేశాడు. అవును గురుగారు, శివపార్వతులు మా ఇంట్లో ఎప్పుడు అడుగు పెడతారు మా సరళమ్మ తోటి మా గురువు గారు అని నేను ఎన్నో రోజుల నుంచి మనసులో అనుకుంటాను గురుగారు. మా సూరత్ మంచిగా ఉంటది, ఒకసారి మా అమ్మగారిని తీసుకొని రావాలి గురుగారు. సరేనమ్మా, మీ 3వ కుమారుడి వివాహం ఖాయమైన మరుక్షణమే దంపతియుక్తంగా వచ్చేస్తాం. మా చిన్న కొడుకు కూడా మేము అభిమాని గురుగారు. మీ ప్రోగ్రామ్ నైట్ ఆఫీస్ నుంచి వచ్చి పెట్టుకొని చూస్తారు గురుగారు. చాలా సంతోషం తల్లి, చాలా సంతోషం. గురుగారు ఇలా లైవ్ వచ్చిండ్రా అని చెప్పగానే ఎమ్మటే పెట్టుకొని ప్రోగ్రామ్ విన్నాకనే అన్నం తింటాడు గురుగారు. అంతేనండి. ఈరోజు నేను సంపాదించుకుంది ఏంటంటే మీ అందరిని సంపాదించుకున్నాను. మీ లోపల ఉన్నటువంటి ప్రేమ, అభిమానము, ఆప్యాయత, అనురాగం, ఇంతకంటే భాగ్యం ఏం కావాలి? ఓ 100 కోట్లతో. మా సరళమ్మ గారికి మా సూరత్కి తీసుకురావాలి. మా అమ్మగారికి నచ్చిన చీరలు, ఇక్కడ చీరలు మంచిగా తయారైతాయి గురుగారు, తీయాలని కోరిక నాకు. తప్పకుండా తీసుకొస్తామమ్మా. ఆశీర్వచనం తల్లి. జై గురుదత్త. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో హలో. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ అమ్మ. నమస్తే, మీ పేరు? నమస్తే మేడం. జై గురుదత్త, శ్రీ గురుదత్త మేడం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. అమ్మ మీ పేరు? అమ్మ మీ పేరు చెప్పాలి. లక్ష్మీదేవి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కడప నుంచి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? మన గురుగారు పరిష్కారం ఇచ్చినారు, మళ్ళీ ఇప్పుడు గురుగారితో మాట్లాడాలి. గురుగారితో మాట్లాడాలని. అమ్మా జై గురుదత్త, చెప్పండి తల్లి. జై గురుదత్త. గురుగారు నీ పాదాలకు శతకోటి నమస్కారం గురుగారు. శివార్పణం. అడగండి. అది మొన్న పెద్ద అబ్బాయి హస్తానక్షత్ర కన్యా రాశి మ్యారేజ్ గురించి అడిగిన గురువు గారు. శ్రావణ మాసంలో అన్నారు, ఎక్కడి నుంచి వస్తుంది అమ్మాయి? ఇక్కడ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా గురువు గారు, మా పెద్ద కోడల కోసం. మా అబ్బాయి 32 ఏళ్ళు పూర్తి అయినాయి గురువు గారు. మీరు ఇంత చక్కగా మాట్లాడుతున్నారంటే కొంతమంది భగవద్ బంధువులు ఉంటారు, ఎక్కడి నుంచి వస్తుంది అని కొంతమంది అడుగుతారు. ఏ నక్షత్రం వాళ్ళు సెట్ అవుతారు అని కొంతమంది అడుగుతారు. ఏమి కాదమ్మా, అంతా 32 సంవత్సరాలంటే కాస్త కర్మను అనుభవిస్తున్నాడు, తొలగిపోయింది. మీరు నాతో మాట్లాడినప్పుడే మీ కర్మ ఫలితము ధ్వంసం అయిపోయింది, మంచి రోజులు ఆరంభమయ్యాయి. ఎలాంటి టెన్షన్ పడకు. ఇంకోటి, ఎక్కడి నుంచి వస్తుందనే ప్రశ్న మాత్రం అడగకు. నువ్వు ఎక్కడి నుంచి వస్తుందని అడిగితే నేను ఏం చెప్తా తెలుసా? పై నుంచి వస్తుందని చెప్తా, ఇక వెతుకు. అంటే తెలియక చాలా మంది అడుగుతారు. ఈ మా బాబు నక్షత్రం ఇది, ఈ నక్షత్రానికి ఏ నక్షత్రం వాళ్ళు సెట్ అవుతారు అని అడుగుతారండి. చూసినావా? ఇప్పుడు ఆ బాబు నక్షత్రానికి నేనేం చెప్తానంటే, ఆమె తృప్తి కొరకు, ఆమె తృప్తి పడాలి కదా, తృప్తి కొరకు రేవతి నక్షత్రంలో ఉన్నటువంటి అమ్మాయిని మాత్రమే చేసుకో అంటాను. రేవతి నక్షత్రంలో ఉన్నటువంటి అమ్మాయి 30 సంవత్సరాల వరకు దొరకదు. వెతకంగా ఏం చేస్తావు? అంతే కదా. అందుకే ముందు సంబంధాలు ఏవి వచ్చినా కూడా ఆ అమ్మాయి నక్షత్రము, అబ్బాయి నక్షత్రము వివాహ పొంతన చూసి తప్పకుండా ముందుకు వెళితే సరిపోతుంది.
ఈ ప్రపంచంలో పరమేశ్వరుడి మహాదేవుడి యొక్క అనుగ్రహంతోటి ఒక అమ్మాయికి జననమిచ్చినటువంటి తల్లిదండ్రులకు ఆ అమ్మాయికి ఖచ్చితంగా వరుడు ఎక్కడనో సృష్టించే ఉంటాడు కదా మహాదేవుడు. అలా ప్రయత్నం చేయాలి తప్ప ఎక్కడి నుంచి వస్తాడు? తూర్పా, అగ్నేయమా, దక్షిణమా, నైరుత్యా, పడమర, ఉత్తరమా, వాయువ్యమా, ఊర్ధ్వమా, అధరమా అంటే ఏ నుంచి చెప్తా నేను కదా. గురువు గారు అంత తప్ప ఏం లేదు. జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మ. మీ పేరు? పేరు వనజ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. అమ్మ, ఎవరి గురించి జై తెలుసుకోవాలి? గురుదత్త గురుగారు. అమ్మ 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 జై గురుదత్త. గురుగారు మాకొక్కటి చెప్పాలి అండి. ఒక్కటి చెప్తానమ్మా, అడుగు తల్లి. గురుగారు మా పెద్దమ్మాయి అమెరికాలో ఉంటుంది గురుగారు. ఆమెకు ఉద్యోగము ఈ రీసెంట్గానే అయిపోయింది, అది మాస్టర్స్. ఆమెకు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, వివాహ భాగ్యం ఎప్పుడు కలుగుతుందో ఒకసారి చెప్పగలుగుతారా గురుగారు? తప్పకుండా అతి శీఘ్రంగా ఉద్యోగం రావాలి. ఎందు గురించి అంటే ప్రస్తుత పరిస్థితులలో అమెరికా దేశంలో ఉన్నటువంటి భగవద్బంధువులు ఎంతమంది ఉన్నారో ఇప్పుడిప్పుడు చదువైపోయి ఉద్యోగాల కోసము వేటలో ఉన్నారు. కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే ఉందని మనమందరి మధ్యలో వింటున్నాము. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి మీ కూతురికి ఒక్కరికే కాదు, నిజంగా ఎవరెవరికి ఉద్యోగాలు లేవో వాళ్ళకు మంచి మంచి ప్రాజెక్టులు దొరికి వాళ్ళకు H1 పరంగా కానీ ప్రతి రంగంలో కానీ ఆ భగవంతుడు అమ్మవారు మహాదేవుడు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చేశాను. రెండవది అమ్మాయి వివాహం అంటున్నారు. నక్షత్రం ఏంటమ్మా? శతభిష నక్షత్రం, కుంభరాశి గురుగారు. రాష్ట్రాధిపతి శని, నక్షత్రాధిపతి రాహువు. ఈ సంవత్సరం చేయాలనుకుంటున్నారా? ఆమెకు ఉద్యోగం వస్తే అక్కడ నుండి ఇక్కడికి రావాలి, అప్పుడు చేయాలనుకుంటున్నాం గురుగారు. ఎప్పుడు వస్తే అదే ఫస్ట్ ఉద్యోగం, తర్వాత ఇదే. ఎక్కడ? అమెరికా దేశంలో ఏ రాష్ట్రంలో ఉంది? ఆమె కెంటకీలో ఉంది గురుగారు. ఓకే. మీరు హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు? మేము ఉప్పల్లో ఉంటాం. ఉప్పల్లో ఉంటారు. శుభం. మీ గోత్రం ఏంటి? వైనల గోత్రం గురుగారు. ఇంటి పేరు? ఇంటి పేరు గుర్రం. ఓకే. ఇంటి ఇలవేల్పు ఎవరమ్మా? ఏంటి గురుగారు? మీరు ఎక్కువగా ఇంట్లో ఇలవేల్పు ఉంటుంది కదా, మీ కులదైవము ఎవరు? మల్లన్న. మల్లన్న. మల్లన్న యంత్రం ఉందా మీ దేవుడి గదిలో? లేదు గురుగారు, మేము శివుడిని ఎక్కువ ఆరాధిస్తాము. మల్లన్న అన్న శివుడే, పర్వాలేదు. అయితే మీరు దేవుడి గది సపరేట్గా ఉందా, కలిసి ఉందా వంటశాలలో? వంటశాలలో సెల్ఫ్లో ఉంది గురుగారు. సరే, పరిష్కారం చాలా అద్భుతంగా ఇద్దామనుకున్నా. వంటశాలలో ఒక సెల్ఫ్లో ఉందంటే స్వగృహమా వసతి గృహమా? వసతి గృహం గురుగారు. ఏమ్మా వసతి గృహము? స్వగృహం ఎప్పుడు కొనుగోలు చేస్తారు? మీ మీ గురువుల గారి అదేమో భాగ్యం గురుగారు, మాకు ఇప్పుడు ఏం లేదు చేద్దామంటే. సొంత గృహం కట్టుకున్నప్పుడు దేవుడి గది పెద్దగా కడతావా? కడతాం గురుగారు, తప్పకుండా. తదాస్తు తదాస్తు తదాస్తు. స్వగృహ ప్రాప్తిరస్తు. ఆశీర్వచనం తల్లి. ఏమీ లేదు, నేను చిన్న పరిష్కారం చెప్తాను. రేపు సోమవారం రోజు మీ దగ్గర ఉన్నటువంటి శివాలయము, ఆ శివాలయములో పంచాయతనం ఉండాలి. శివ పంచాయతనం ఉన్నటువంటి ఆలయములో ప్రదోషకాలం వరకు ఉపవాసం ఉండి అమ్మాయి పేరు నక్షత్రం పైన మహాదేవుడికి బిల్వాలు తేనె 2 కలిపి అభిషేకం చేయించండి. చేయించిన తర్వాత ఆ బిల్వము తేనెలో కలిపినటువంటి ఒక్క మారేడు ఆకును ప్రసాదంగా మీరు తీసుకోండి. అమ్మాయి ఇక్కడ ఉండదు కాబట్టి వారికి వివాహపరంగా బలం వస్తుంది, ఉద్యోగపరంగా శుభ ఫలితాలు స్వీకరిస్తారు తల్లి. జై గురు దత్త. ఓకేనా? మరి ఏం చేయమంటారు? అది మారేడు దళం స్వామివారికి తినాలి, ప్రసాదంగా తినండి. మేము తినచ్చా గురుగారు? అది కూతురికి లేదు కాబట్టి కూతురు తరపున తల్లి తినండి. అంటే వివాహము కాకముందు కూతురికి తల్లి చేసిన ఏ యొక్క పూజాది క్రతువైనా తప్పనిసరిగా కూతురుకు వెళుతుంది. వివాహం అయిన తర్వాత మాత్రం మీరు ఏ పూజలు చేసినా కూతురుకు చెల్లదు. కన్యాదానం చేసావా, అయిపోయింది. సరేనా? ఓకే గురువుగారు. గురుగారు మా ఇంటికి ఆశీర్వాదం ఇవ్వండి గురువుగారు. మా వారికి ఆరోగ్యం బాగాలేదు, ఈ రీసెంట్గానే బైపాస్ సర్జరీ అయింది. ఒక పరిహారం ఇచ్చేశాను. శతమానం భవతిలో 2వ పరిహారం ఇవ్వాలంటే నేను ప్రశ్న అడగవలసిందే. గురువుగారు తెలిస్తే చెప్తాను గురువుగారు, ఈజీగా అడగండి. ఈజీగా ఆశీర్వాదం ఇవ్వండి, మీ ఆశీర్వాదం చాలు గురువుగారు. అంత ప్రశ్న అడగొద్దా? చెప్తాను, తెలిస్తే చెప్తాను గురువుగారు. సరే, ప్రశ్న అడగొద్దంటే ఆశీర్వచనం ఇచ్చేస్తాను, నీ ఇష్టం.
ఆశీర్వాదం ఇవ్వండి గురుగారు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యే వేంద్రియే ప్రతిష్టతి. భగవంతుడు మీ కుటుంబాన్ని కాపాడుగాక. శుభం తల్లి. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో 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 మేడం గారు నమస్తే. నమస్తే అండి, మీ పేరు? అమ్మ మీ వాయిస్ వస్తలేదమ్మా. మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అమ్మ? టీవీ చూస్తూ మాట్లాడుతున్నారా? మీ గురుగారితో మాట్లాడదామని చేసినాను. సరే అండి, మాట్లాడండి. అమ్మా జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త సార్. నేను సార్ మా బాబు గురించి కనుక్కుందామని చేసినామండి. అడుగు తల్లి. గురుగారు వినపడుతుంది, మాట్లాడమ్మా. సౌండ్ వచ్చిద్దారు. నీ కడుపు చల్లగా ఉండా. గురుగారు అమ్మా అమ్మ మీ సందేహం ఏంటో అడగండి అమ్మా. లైన్లోనే ఉన్నారు మీరు. మీ సందేహం ఏంటో చెప్పండి, వింటున్నారు గురుగారు. మా బాబు పుట్టిన తేదీ 2004 అండి. 2004 22వ తారీఖు 22 జూలై నెల అండి. జూలై. సమయం అమ్మా? జాబ్ గురించి అండి. అమ్మా మీరు దయచేసి పద్ధతిగా మాట్లాడండి. మీ ఇష్టం వచ్చినట్టు నిదానంగా మెల్లగా మాట్లాడితే నడవది, కాలు కట్ అయిపోతుంది. 2004 జూలై 24. సమయం ఏందమ్మా? 22 అండి, జూలై 22. 22 సమయం చెప్పండి. 8 అండి రాత్రి, గురువారం రాత్రి. ఇప్పుడు ఏం కావాలమ్మా మీకు? జాబ్ గురించి అండి. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? విజయవాడ నుంచి అండి. విజయవాడ నుంచి. ఎందుకు అంత ఆతృత పడుతున్నావు? ఎప్పుడు మాట్లాడటం అలవాట్లేదండి, కొత్త. మీ ప్రోగ్రామ్ చూస్తుంటాం మేము. ఓకే, ఫోన్ మాట్లాడడం కొత్తనా? అబద్ధం ఆడకు. ఫోన్ ఎప్పుడు మాట్లాడవా? మాట్లాడమండి, తక్కువ. ఫోన్ అసలు అలవాట్లేదు. వావ్, సూపర్. ఇప్పుడున్నటువంటి సమాజంలో ఫోను మాట్లాడకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుందమ్మా. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. బాబు పుట్టింది గురువారమేనా? గురువారమే సార్. ఉత్తరా నక్షత్రము, సింహరాశి, సింహలగ్నము, పంచమి, శుక్లపక్షము. ఉద్యోగం రావాలా? అవునండి. ఉద్యోగం కోసం ప్రయత్నంలో ఉన్నారు, శుభం జరగాలి. ఓకే, చంద్రమంగళ యోగం ఉంది, గురు శుక్ర యోగం కూడా కనబడుతుంది, సరస్వతి యోగం ఉంది. ప్రయత్నం చేయమనండి. ఎలాంటి పరిష్కారం అవసరమే లేదు, యోగం ఉంది. ఒక చిన్న ఏమి చేయండి అంటే కెంపు రత్నాన్ని పంచలోహములో తయారు చేయించి ఉంగరం వేలుకు ఆదివారం పెట్టండి, చాలు. అతడికి ఉద్యోగం వచ్చేస్తుంది. జై గురుదత్త. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో హలో. నమస్తే అండి, మీ పేరు? నమస్కారం. మా బాబు పేరు వినయ్. బాబు నక్షత్రం? 3 డేట్ చెప్తుందమ్మా. 3/10/1985 ఉదయం 6:40 గురువారం. ఒక సెకండ్ అండి. 3/10/1995 సమయం? 85 అమ్మా. 85 సమయం 6:40 సాయంత్రమా? గురువారం. బాబు పేరు వినయ్. వినయ్. సరే, గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త. నమస్కారం స్వామి, మీ పాద పద్మములు శతకోటి నమస్కారాలు. శివార్పణం, శివార్పణం. అడగండి అబ్బాయి గురించి. స్వామి గురుమంత్రం చదువుతాను స్వామి. చదవండి. నమ శ్రీ గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవత వశీకరాయ సర్వారిష్ట వినాశనాయ సర్వమంత్రయంత్ర తంత్ర దోష ఛేదనాయ త్రైలోక్య వసమాయ నమ. జై గురుదత్త, శ్రీ గురుదత్త. మీ పేరేంటండి? నా పేరు పాపయ్య స్వామి. పాపయ్య. ఎక్కడ ఉంటారు మీరు? నేను భూపాలపల్లిలో ఉంటాను స్వామి. భూపాలపల్లిలో. ఇప్పుడు కృత్తికా నక్షత్రము బాబుది వస్తుంది. గురువారం రోజు జన్మించాడు. క్రోధననామ సంవత్సరము, భాద్రపద మాసము, పంచమి తిథి, వృషభ రాశి, మీన లగ్నం. ఏం తెలుసుకోవాలి? పెళ్లి కావాలి స్వామి. ఓకే, కోడలు రావాలి అంతేనా? అవును స్వామి. తప్పకుండా మేము అక్కడికి వస్తాం స్వామి. కైలాసపురం వచ్చేస్తారు. కంపల్సరీ వస్తాం స్వామి. మిమ్మల్ని కలుస్తాము, మీ పాద పూజ చేస్తాం. రండి. తప్పకుండా మీ మనస్సంకల్పితం నెరవేరుతుంది. మీకు మంచి కోడలు సాక్షాత్తు అమ్మవారి లాగానే మీ ఇంటికి వస్తుంది. మీరు ఈ జాతకులు చాలా మంచి జాతకులు. వృషభ రాశి, మీన లగ్నము, రాష్ట్రాధిపతి శుక్రుడు, లగ్నాధిపతి గురువు. అందులో గురువు అనుగ్రహం నిండుగా ఉంది. జాతకరీత్యా ఈ యొక్క అబ్బాయికి ఎలాంటి దోషాలు కూడా లేవు. ఈ ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాత
మంచి రోజు చూసుకొని సంబంధాలు చూడడం ఆరంభించండి. 30 రోజులలో వివాహ సంబంధము నిశ్చయమవుతుంది, మంచి అమ్మాయి లభిస్తుంది. శుభం స్వామి. శుభం శుభం. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో 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 నమస్తే అండి. నమస్కారం మేడం. మీ పేరు? మేడం అమరేష్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం మేము కర్ణాటక నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలి? మేడం, మీ నా టీవీ గురించే చూస్తూ మేడం. మాట్లాడుతున్నారండి. హలో, అవును మేడం, అది ముందుగా వస్తుంది, ఇది లేట్గా వస్తుంది. మీరు కాల్ వినండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి సరే, మీ నక్షత్రం? నెక్స్ట్ కాల్ తీసుకోండి అమ్మా. క్షేత్రం ఏదో తెలియదు మేడం నాకు. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో 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 నమస్తే అండి. టీవీ చూస్తూ మాట్లాడితే కాల్ కట్ అయిపోతుందమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది నిజామాబాద్ అండి. మీ పేరమ్మా? నమస్తే అండి, నిజామాబాద్ మాది. చెప్పారు. మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో హలో మేడం. నమస్తే అండి. మీ పేరు? పేరు మాధవి మేడం. మా పిల్లల గురించి తెలుసుకోవాలి. తప్పకుండా అండి. మీ పిల్లల మీ ఒకళ్ళ గురించి తెలుసుకోండి, వాళ్ళ నక్షత్రం చెప్పండి. సరే మేడం. స్వామి వన్నద స్వామి, ధన్యవాదాలు స్వామి. అమ్మ జై గురుదత్త తల్లి, టెన్షన్ పడకండి. మీకు పిల్లలు అన్నారు, ఒక్కరి గురించి అడగండి తల్లి. చరణ్ స్థాయి డిగ్రీ అయిపోయింది స్వామి. డిగ్రీ అయిపోయింది. ఇప్పుడు ఏం కావాలి? జాబ్ రాలేదు స్వామి, ఎంత ట్రై చేసినాను. సరే సరే, నక్షత్రం తెలుసా అబ్బాయిది? నక్షత్రం తెలియదు స్వామి. ఓకే, గోత్రం ఏందమ్మా మీది? కనకల గోత్రం స్వామి. నిజామాబాద్లో ఉంటారా? నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నారా? అనంతపురం ఇంకా మాట్లాడుతాను. అనంతపురం నుంచి మాట్లాడుతున్నారా? ఉద్యోగం రావాలి, నక్షత్రం తెలియదు, అయినా సరే మంచి పరిష్కారం చెప్తాను, చేసుకోండి. సరేనా? చెప్పు స్వామి, చేస్తాను. సరే, మీ దగ్గర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉందా దగ్గరలో? ఉంది స్వామి, నరసింహస్వామి గుడి ఉంది. ఆ పెసరపప్పు బెల్లము నానబెట్టి శనివారము రోజు కవచం ఉంటుంది స్వామివారిది. ఆ కవచం మీకు చదవరానప్పుడు యూట్యూబ్లో వెళ్ళి వినండి చాలు. అది విని పెసరపప్పు బెల్లము 2 స్వామివారికి సమర్పించి అక్కడి నుంచి ఒక కంకణము తీసుకొచ్చి బాబుకు కట్టండి అమ్మ. మంచి ఉద్యోగం వస్తుంది తల్లి స్వామి అనుగ్రహంతో. ఆ లక్ష్మీ నారసింహుడి యొక్క దివ్య కరుణా కటాక్షములు లభిస్తూ ఉంటాయి తల్లి. జై గురుదత్త. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో ధన్యవాదాలు స్వామి. ఆశీర్వచనాలమ్మ, ఆశీర్వచనాలు. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. మీరే లైన్లో ఉన్నారు ఇంకా? స్వామి, పెసరపప్పు నానబెట్టాలా స్వామి? అది పెసరపప్పు నానబెట్టాలి, అందులో బెల్లము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి, బెల్లము కూడా నానబెట్టాలి. నానబెట్టిన తర్వాతనే నివేదన పెట్టాలి. అక్కడ స్వామివారి దగ్గర ఉన్నటువంటి కంకణము అక్కడ అర్చకుడికి అడిగి ఒక కంకణము తీసుకొని వచ్చి బాబుకు కట్టండి. ఆ రక్షతోటి లక్షణంగా ఉద్యోగం వస్తుంది. సరేనా? సరే స్వామి. ఆశీర్వచనాలమ్మా. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో హలో నమస్తే అండి. నమస్కారం అమ్మా. మీ పేరు? పేరు పశ్చిమ గోదావరి జిల్లా అమ్మా. మీ పేరమ్మా? మంగతాయారమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలి? హలో అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి? మంగతాయారమ్మా. ఆ గురువు గారితో మాట్లాడదామన్నమ్మా. తప్పకుండా అండి, శ్రీ గురుదత్త, జై గురుదత్త గురువు గారు. ఆశీర్వచనాలమ్మా. మంగతయారు గారు అడగండి. అయ్యా, మన ఓలీపోన్ వెళ్ళాక బాబు వస్తాడన్నారండి, రాలేదు. బాబు రాగానే గుడికి వద్దామని ఎంతో బాధలో ఉన్నాను గురువు గారు. బాబు బ్రతికే ఉండడని చెప్పాను, ఖచ్చితంగా వస్తాడని చెప్పాను. కాస్త అటు ఇటుగా వస్తాడు. తప్పకుండా మీ గ్రామానికి, మీ ఇంటికి వచ్చి తను తప్పకుండా మీకు నమస్కారం చేస్తాడు. ఆ తర్వాతనే ఆ బాబును తీసుకొని కైలాసపురం రండి. జై గురుదత్త. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో హలో మేడం. నమస్తే అండి. మీ పేరు? నా పేరు దివ్య, జైతల్ నుండి మాట్లాడుతుంది మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా? మా అక్క వాళ్ళ అమ్మాయి గురించి. పాప నక్షత్రం? రేవతి నక్షత్రం, మీనరాశి. సరే అండి, గురుగారితో మాట్లాడండి. ఆశీర్వచనాలమ్మా. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురువారు. శుభం తల్లి. రేవతి నక్షత్రం, మీనరాశి. అక్క కూతురు యొక్క
జాతకం మీకు తెలుసుకోవడానికి ఫోన్ చేశారు. దేని గురించి? అమ్మాయి చదువు గురించి గురుగారు. ఆమె బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ తీసుకుంది. ఓకే. ఆమె ఫస్ట్ సెమ్లో 4 సబ్జెక్టులు తప్పింది. మళ్ళీ సెకండ్ సెమ్లో కూడా తప్పుతున్నాయేమని భయంగా ఏడుస్తుంది గురుగారు. నేను చదువుకోలేను, కష్టంగా ఉంది, చదువు ఆపేస్తాను అని ఏడుస్తుంది. కానీ మాకు చదువుకుంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు, చదువుకొని అంటుంది గురుగారు. ఓకే. ఆమె నాతో అయితలేదని భయపడుతుంది. అంటే వాస్తవానికమ్మా ఇప్పుడు మ్యాథ్స్ పరంగా కానీ సైన్స్ పరంగా కానీ అర్థము కానంత వరకు ఆ పుస్తకం ముడితే భయం పెరుగుతుంది ఎవరికైనా, అర్థము కానంత వరకు. అందుగురించే చిన్నప్పటి నుంచి ఎందుకు మొరపెట్టుకుంటారమ్మా తల్లిదండ్రులు, కాస్త మ్యాథ్స్ పరంగా కావచ్చు సైన్స్ పరంగా కావచ్చు జాగ్రత్త పడు నాన్న, 10th క్లాస్ వరకు ఎన్నో విషయాలు తెలుసుకోవాలి, ఆ తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వెళ్ళామనుకో ఇక తర్వాత నీ కాళ్ళ మీద నేను నిలబడతామని. అయితే అది జ్ఞానోదయం కాకపోయేసరికి దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టకపోయేసరికి ఆ పుస్తకం ముట్టాలంటే భయం అవుతుంది. చాలామంది పిల్లలు కూడా ఈ మధ్యకాలంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కావచ్చు సెకండ్ ఇయర్ కావచ్చు 10th క్లాస్లో కూడా వెనుకంజలో పడ్డవాళ్ళు ఉన్నారు. ఎందు గురించి అంటే అందులో ఉన్నటువంటి ఆ జిమ్మిక్కులు తెలుసుకుంటే చాలు, మ్యాథ్స్ పరంగా కావచ్చు సైన్స్ పరంగా కావచ్చు తెలుసుకోలేరు. అది తెలుసుకోకపోయేసరికి క్లాసులో కానీ కాలేజీలో కానీ టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ బోర్డు మీద రాసినప్పుడు కాన్సన్ట్రేషన్ పెట్టి 1-2 సార్లు అడిగితే ఏమనుకుంటారు అని వీళ్ళు భయపడతారు. అడిగితే చెప్తారు ఎవరైనా, అది తెలుసుకోకపోయేసరికి అలా వెనుకంజలో పడిపోతుంటారు. నిజంగా మ్యాథ్స్ పరంగా సైన్స్ పరంగా తీసుకున్నా కూడా అందులో ఉన్నటువంటి ఆ విషయాలను క్లుప్తంగా తెలుసుకుంటే గనక దాంట్లో ఉన్న మజా ఇంకో దాంట్లో ఉండదు. సత్యమైన మాట చెప్తున్నా. అది కాస్త ఒక 10 రోజులో 15 రోజులో మంచి ట్యూషన్ టీచర్ను పెట్టుకొని ఓపిక సహనంతోటి 1 గంట కాకుండా 4 గంటలు కూర్చొని అందులో ఉన్న జ్ఞానాన్ని ఒక్కసారి ఇందులో ఎక్కించామనుకో ఇక పొమ్మన్నా పోదు. అలా చేయమనండి, అధైర్యపడొద్దని చెప్పండి. ఈ సమయంలో అమ్మాయికి తప్పనిసరిగా మంచి భవిష్యత్తు ఉందని చెప్పండి, చదువు కంటిన్యూ చేయమని చెప్పండి, గురువుగారి ఆశీర్వచనం అని చెప్పండి. జై గురుదత్త. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో. హలో నమస్తే అండి. హలో, కాస్త గట్టిగా మాట్లాడాలమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది కనిగిరి మేడం. మీ పేరు? పేరు భార్గవి. భార్గవి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మేడం మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? వారి నక్షత్రం? భరత్ కుమార్ మేడం. నక్షత్రం తెలీదు. డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ చెప్తారా? 2005 మేడం. 2005 December 3. సమయం? టైం వచ్చేసి 9 to 9:31. మార్నింగా ఈవినింగా? అమ్మా జై గురుదత్త. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా, నమస్తే నమస్తే. 3rd December 2005 ఈవినింగ్ 9:30 చెప్పారమ్మా. ఏం తెలుసుకుంటారు? స్టడీ అండి, అసలు చదువుకోవట్లేదు, మరీ తిరుగుతూ ఉన్నాడు. మీ అబ్బాయా? లేదండి, మా తమ్ముడు. మేము ఫ్రెండ్స్. ఓకే ఓకే. అంటే చదువు మానేసి తిరుగుతూ ఉన్నాడా? అవునండి. ఇంటర్ కూడా ఒకసారి డ్రాప్ అయిపోయి మళ్ళీ చదివాడు. ఇప్పుడు డిగ్రీ అంటున్నాడు, మళ్ళీ బీటెక్ అంటున్నాడు. ఏం చదవట్లేదు, తిరగడమే సరిపోతుంది. అసలు లైఫ్ ఎలా ఉంది, ఏం చేస్తాడు, అది చెప్తారని. తప్పకుండా తల్లి. శనివారము, పార్థివనామ సంవత్సరము, మార్గశిర మాసము, తదియ, శుక్లపక్షము, పూర్వాషాఢ నక్షత్రము, ధనస్సు రాశి, కర్కాటక లగ్నంలో జన్మించారు. కొందరికి మంచి రోజులు వస్తాయి, కొందరికి చెడ్డ రోజులు వస్తాయి. కొందరు ఆనందంగా ఉన్నప్పుడు కొందరు దుఃఖంగా ఉంటారు, కొందరు దుఃఖంగా ఉన్నప్పుడు కొందరు సంతోషంగా ఉంటారు. చూస్తూ ఉంటాం మనమ్మ. వీరు వారవుతారు, వారు వీరవుతారు. అప్పుడప్పుడు మనమే చూస్తుంటాము మనం బ్రతికున్నప్పుడే. మన ముందటనే అపర కుబేర స్థానంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, మన ముందటనే అధపాతాళంలో పడ్డవాళ్ళు కూడా ఉన్నారు. ఏమీ లేనివాడు గుడిసెలో ఉన్నవాడు మా చదువుకొని గొప్ప వాళ్ళైన వాళ్ళు ఉన్నారు. గొప్ప కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళు ఏమి చదవకుండా కిందికి దిగిపోయిన వాళ్ళు ఉన్నారు. అలా భయపడకండి. అయితే ఇతడికి మంచి సమయము ప్రెజెంట్ కాదు. కాబట్టి ఒక్క 6 మాసాలు చాలా జాగ్రత్తగా ఈ బాబు విషయంలో జాగ్రత్త పడాలి.
ఇక చదువు విషయంలో జాతకరీత్యా ఇలాంటి దోషాలు లేవు. పూర్వాషాఢ నక్షత్రం అంటేనే నక్షత్రాధిపతి శుక్రుడు కాబట్టి అనేక కళలయందు నైపుణ్యత ఉండేటువంటి అద్భుతమైనటువంటి మహర్జాతకుడు. అయితే ఇక్కడ స్ఫటికమాల, డైమండ్ కటింగ్ స్ఫటికమాల వారి మెడలో గనక వేస్తే తిరుగుడు బంద్ అవుతుంది, బద్ధకం తగ్గిపోతుంది, జ్ఞానం పెరుగుతుంది, చదువుపైన జిజ్ఞాస పెరుగుతుంది, తపన పెరుగుతుంది, నేను ఏదైనా సాధించాలనేటువంటి ఒక కుతూహలముతోటి అడుగు ముందుకు వేస్తాడు. డైమండ్ కటింగ్ స్ఫటిక మాల శుక్రవారము రోజు మెడలో వేసుకోమని చెప్పండి. శుభం. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో హలో అండి. నమస్తే అండి, మీ పేరు? ఆ? జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా పేరు వెంకటేశ్వరరావు అండి, నందిగా ఉంది. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అబ్బాయి గురించి. మీ అబ్బాయి నక్షత్రం? డేట్ చెప్తాను. 23/6/94. 23/6/94. సమయం? 3 గంటల 50 నిమిషాలు. అంటే 22 నైట్ అమ్మ. తెల్లవారితే 23. తెల్లవారితే 23, 3:50. సరే అండి, గురుగారితో మాట్లాడండి. అయ్యా చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్తే. ఆశీర్వచనాలు గురుమంత్రం చదువుతాయి. చదవండి. ఓం నమ శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవతా వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్ర యంత్ర తంత్ర దోష ఛేదనాయ త్రైలోక్యం వశమాన్ నమః స్వాహ. శుభం. గురు కటాక్ష సిద్ధిరస్తు. ఆ మంత్రాన్ని పఠిస్తున్నటువంటి ప్రతి కుటుంబంలో ఆ గురుదేవుడి యొక్క అండదండలు ఉండాలని మనసారా అనేక ఆశీర్వచనాలు. ఈ జాతకం ఎవరిదండి? మా అబ్బాయి. ఓకే. కైలాసపురం వచ్చారా? బాగా వచ్చాడు. మేము కూడా 2 సార్లు వచ్చాము. మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు? మొన్న వచ్చింది సార్. మొదటి 3 పూజకి వచ్చింది గురుగారు. మళ్ళీ రండి. ఇప్పుడు ఈ సోమవారం లాస్ట్ ముడుపు పూజ, 11వ వారం. అంటే పిల్లలు లేరండి, మేము రావాలంటే మేము ప్రయత్నం చేయండి పరమశివుడి దగ్గరికి. గురుగారు చిన్న సందేహం అండి, అడగండి. ఇప్పుడు ఈ బాబుది 22 రాత్రి తెల్లవారుజామున 3:51 మేము ఈ మ్యాట్రిమోనీ బయోడేటాలో పెడితే 23వ తారీఖు 3:51 మూలా నక్షత్రం ఉందని చెబుతున్నారండి. అది పరిశీలిస్తారు మీరు? ఓకే, మళ్ళీ శ్రద్ధగా వినండి. 22వ తేదీ రాత్రి తెల్లవారితే 23 తెల్లవారుజామున 3:51 ఈ జాతకుడు జన్మించాడు. అంటే బుధవారము రాత్రి తెల్లవారితే గురువారం అవుతుంది. అయితే ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రము వెళ్ళి మూలా నక్షత్రంలో పడుతున్నాడు. వాస్తవానికి వివాహపరంగా ఇప్పుడు నువ్వు జ్యేష్ఠ నక్షత్రం పెట్టినా తప్పు తీసేటోళ్ళు ఉంటారు, మూలా నక్షత్రం పెట్టినా తప్పు తీసేటోళ్ళు ఉంటారు. జ్యేష్ఠ నక్షత్రం అంటే అత్తగండము మామగండము, మూలా నక్షత్రం అంటే మామగండము అత్తగండము అంటారు. అవన్నీ ఏమి పట్టించుకోకండి. భగవంతుడిచ్చినటువంటి అతడి జీవితం, అతడి జాతకములో అద్భుతమైనటువంటి జాతకం. ఉన్నది ఉన్నట్టే పెట్టండి, ఉన్నది ఉన్నట్టే. మీకు నచ్చినట్టుగా టైమును మార్చి నక్షత్రం రాకుండా చూసుకొని లగ్నం మంచిదై అయ్యేటట్టు చూసుకొని భాగ్యస్థానంలో ఏకాదశ స్థానంలో 4 గ్రహాలు ఉండేటట్టు చూసుకుంటే వచ్చింది ఏం లేదు. దైవ లిఖితము నుదుటి రాత. ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు పెట్టండి. వివాహపరంగా కూడా సమయం ఆసన్నమవుతుంది. మంచి రోజులు ఆరంభమవుతున్నాయి. శుభం జరగాలి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? హలో మేడం. అమ్మ మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అన్నకొండ మేడం. ఏంటమ్మా మీ వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా. హన్మకొండ మేడం. హన్మకొండ నుంచి కాల్ చేస్తున్నారు. మీ పేరు? నా కొడుకు కోసం తెలుసుకోవాలి మేడం. మీ బాబు నక్షత్రం? నా బాబు నక్షత్రం శతభిష నక్షత్రం. 2005 9వ తారీఖు 2వ నెల మేడం. పెద్ద అబ్బాయి. సమయం? మేడం సరే అండి, గురుగారితో మాట్లాడండి. ఇవ్వండి. ఇచ్చింది గురుగారు. చెప్పు. నమస్కారం గురుగారు. మేము మొన్న వచ్చినాం మీ అక్కడికి. ఎక్కడికి? కైలాసపురంకా? కైలాసపురం. మా ఆయన నేను మరి హన్మకొండ యూనివర్సిటీ ఫస్ట్ గేట్ దగ్గర అని చెప్పినాము గురుగారు. గుర్తుపెట్టిన. కైలాసపురం వచ్చినందుకు ఆనందంగా ఉన్నారా? మంచిగానే ఉన్నాం గురుగారు. సంతోషం. ఇప్పుడు శతభిష నక్షత్రము, కుంభరాశి. ఏం తెలుసుకోవాలి? ఆయన భవిష్యత్ ఎట్లుంటుందని తెలుసుకుందామని.
కోపం తగ్గించమని చెప్పు, బద్ధకం తగ్గించమని చెప్పు, ముక్కుసూటిగా మాట్లాడడము తగ్గించమని చెప్పు, క్షణికావేశం తగ్గించమని చెప్పు. ఈ 4 తగ్గిస్తే బాగుంటుంది. కోపం ఇవన్నీ నువ్వు చెప్పిందంతా కరెక్ట్. ఆయన నీ సోమవారం మమ్మలను మా ఇల్లు అమ్ముడు పోతలేదు, కిరికిరి ఉన్నది, మా వాళ్ళు మా మర్ది ఆరాలు పడనిస్తలేరు, ఆ ఇల్లు అమ్ముడు పోవాలని మీ దగ్గరికి వచ్చినా మళ్ళీ సోమవారం నాడు వస్తాను. అబ్బాయిని తీసుకొని రా నా గురువు గారు. రా అమ్మా, రా రా రా, నేను మీకు మంచి ప్రసాదం ఇస్తాను, రండి తల్లి. నాకు ఈ అప్పుల బాధ మా ఆయన సీరియస్ అయ్యి మంచిగా అయిండు. ఇక మళ్ళీ నేను టీవీలో చూసి మా ఆయనని తీసుకొని పట్టి వచ్చిన గురువు గారు. మరి నువ్వు మా కైలాసపురంలో అడుగుపెట్టిన తర్వాత నీకు అంత మంచిగా జరుగుతుంది కాబట్టి మళ్ళీ రా, మళ్ళీ మంచి జరుగుతుంది. వస్తా గురువు గారు. ఇప్పుడు ఏంటిది మమ్మల్ని కిలంబావు తెల్లావాళ్ళు పట్టుకొని తెల్లావాళ్ళు తీసుకొని రా అమ్మా. మా ఆయనని తీసుకొని నా కొడుకుని తీసుకొని రా నా గురువు గారు. నీవు మీ ఆయన నీ కొడుకు మీ పక్క ఇంటి వాళ్ళని కూడా తీసుకురా. తీసుకొస్తా, నా కొడుకులనే తీసుకొస్తా. సరే తల్లి, ఆశీర్వచనాలమ్మా. జై గురుదత్త. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అది భూపాలపల్లి మండలం. మీ పేరు? అమ్మ, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా కొడుకు గురించి అమ్మా. మీ బాబు నక్షత్రం? నక్షత్రం తెలియదమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్టు 1. ఆగస్ట్ 1, 1997. 97. సమయం? సమయం 7:20 మేడం. సాయంత్రమా పొద్దున? 7:20 పొద్దున. బాబు పేరు? వెంకటేష్. గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా, ఆశీర్వచనాలమ్మా. గురుగారు, మా అబ్బాయి పెళ్లి గురించి అడుగుదామని చేసినాండి. శుక్రవారమా? శుక్రవారం గురుగారు. ఆరుద్ర నక్షత్రము, మిథున రాశి. వివాహం చేస్తారా? వివాహం చేయాలని. ఈశ్వరనామ సంవత్సరము. చాలా మంచి జాతకమమ్మా, పెద్దగా దోషాలు లేవు. మీ మీ దగ్గరలో అమ్మవారి టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ ఉందా? ఎల్లమ్మ టెంపుల్ లేదు గురుగారు. అమ్మవారి టెంపుల్లలో ఏ టెంపుల్ దగ్గరగా ఉంది చెప్పండి. శివాలయం ఉంది గురుగారు. శివాలయంలో అమ్మవారు ఉందా? ఉన్నది. రైట్. పసుపు కలరు చీర, ఓడి బియ్యము, 2 జాగడి ముక్కలు, 5 కొబ్బరి కుడుకలు, 5 ఖర్జూర పండ్లు, 5 ఒక్కలు, 5 తమలపాకులు శుక్రవారం రోజు అమ్మవారికి సమర్పించేసి నీకు మంగళమైనటువంటి శుభ ఫలితాలు ఆరంభమవుతాయి. జై గురుదత్త. గురుగారు, ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు చాలా చక్కగా సమాధానాలు చెప్పారు. మీకు ధన్యవాదాలు. ప్రియ భగవద్బంధువులకు వచ్చే సోమవారము ముడుపు పూజ చివరి రోజు. భగవద్బంధువులు ప్రత్యక్షంగా ఎవ్వరైనా ఆ పరమ పవిత్రమైనటువంటి పుణ్యస్థలిలో, ఆ పుణ్యధామములు అడుగుపెట్టి కష్టాలు దూరం చేసుకునేటువంటి వాళ్ళు ఎవ్వరైనా స్వాగతం, సుస్వాగతం. అందులో పాలు పంచుకునేటువంటి వాళ్ళ మనస్సంకల్పితాలు నెరవేరాలని కోరుకుంటూ అనేక శుభ ఆశీర్వచనాలు అందజేస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. జై జవాన్, జై కిసాన్. చూశారు కదండి, ఇది ఇవాల్టి శతమానం భవతి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం. నమస్తే. శతమానం భవతి, శతమానం భవతి, శతమానం